ఘనముగా అమరజీవి పొట్టి శ్రీరాముల జయంతి వేడుకలు కాకినాడ జిల్లా కోటనందూరులో జిల్లా ఆర్య వైశ్య సంఘం జాయింట్ కార్యదర్శి తెలుగుదేశం పార్టీ తుని నియోజకవర్గ జనరల్ సెక్రటరీ డాక్టర్ వెలగా వెంకట కృష్ణారావు ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాముల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల ఆర్య వైశ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం డాక్టర్ కృష్ణారావు మాట్లాడుతూ తెలుగు రాష్ట్ర సాధన కోసం 58 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేశారని, 1901 మార్చి 16న నెల్లూరు జిల్లాలో జన్మించారని, గాంధేయ మార్గంలో నిరాహార దీక్ష చేసి తెలుగు జాతి కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప త్యాగశీలిగా ఆయన చిరస్మరణీయుడని, మన ఆర్యవైశ్య ముద్దుబిడ్డ కావడం చాలా గర్వంగా ఉందని తెలియజేశారు. 1952లో 58 రోజులు నిరాహార దీక్ష చేసి డిసెంబర్ 15 అమరజీవి అయినట్లు తెలియజేశారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ రోజు ప్రతిష్ఠించడం చాలా ఆనందమని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు వెలగా వెంకట గంగాధర రంగనాయకులు, కె వీరబాబు, బత్తుల వెంకన్నబాబు, బొడ్డు కన్నయ్య శెట్టి, వెలగా కృష్ణారావు, వెలగా నాగేశ్వరరావు, తాటికొండ నానాజీ, కంకిపాటి రాము తదితరులు పాల్గొన్నారు. అనంతరం తుని ఆర్యవైశ్య సంఘ సభ్యులు ఏర్పాటు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని జిల్లా తుని ఆర్యవైశ్య సంఘ సభ్యులు, తుని నియోజకవర్గ నాయకులు పాల్గొని శ్రీరాములు ఆర్యవైశ్యులు ఒక్కరికే కాదని యావత్ ఆంధ్ర రాష్ట్రానికి మహనీయుడని, ఆ రోజు ఆయన చేసిన ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా మనమంతా ఆంధ్రులమనే భావం ఇప్పటికీ గర్వంగా చెప్పుకోగలుగుతున్నామని అన్నారు. అనంతరం పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యనమల రాజేష్, చోడిశెట్టి త్రిమూర్తి స్వామి, డాక్టర్ వెలగా వెంకట కృష్ణారావు, తుని ఆర్యవైశ్య ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. గణపతి నగర్ పార్కులో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆరాధ్య దైవం, భాషా ప్రయుక్త రాష్ట్రాల గుర్తుంచుకునే వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు జయంతి 126వ జయంతి సందర్భంగా ఈరోజు కోటనందూరులో గ్రామంలో ఉన్న ఆర్యవైశ్యులు అలాగే ఇతర ప్రముఖులు అన్ని కులాల వారు కలిపి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు 126వ జయంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది అందరూ కలిసి. అలాగే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం తరపున, మన రాష్ట్రం తరపున నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలాగే బీజేపీ నాయకులు అందరూ కలిసి మన ఆర్యవైశ్యుల యొక్క ఆరాధ్య దైవాన్ని అందరినీ కూడా మన ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారు అందరూ కలిసి ఈరోజు మనకి 6.2 ఎకరాల అమరావతిలో 6.2 ఎకరాల స్థలాన్ని కేటాయించి మన పొట్టి శ్రీరాములు గారు కాంస్య విగ్రహం 58 రోజులు నిరాహార దీక్ష చేసి మన రాష్ట్రం కోసం పాటుపడిన వ్యక్తికి 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వారందరికీ కూడా శిరస్సు వంచి అందరి తరపున, మా కోటనందూరు గ్రామం తరపున అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి 125 సంవత్సరాలు పూర్తి చేసుకుని 126వ సంవత్సరంలో అడుగుపెట్టినందుకు ఆయనకి నిజంగా ఇంత సంతోషకరమైన వాతావరణంలో ఆయన విగ్రహం ఆవిష్కరించడానికి నన్ను ఆహ్వానించినందుకు, అలాగే ప్రముఖులందరూ వచ్చినందుకు, ఈ కార్యక్రమానికి ఇంత ఘనంగా జరుపుతున్నందుకు వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటాను. అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడంలో మనం చేసుకుంటే ఏ భాష అయితే మనకి ముఖ్యమో ప్రతి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించి ఆయన మనందరి కోసం 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి అసలు బాసారు. కాబట్టి అమరులయ్యారు. వారి జ్ఞాపకార్థంగా వారి విగ్రహావిష్కరణ చేయడం ఎంతో మంచిది. అలాగే ఒక ఆర్యవైశ్య కుటుంబం ఉందంటే
ఎన్నో కోట్ల మందికి ఉపయోగపడుతుందని ఆర్యవైశ్యుల యొక్క ఖ్యాతిని ఆ రోజే మనకి చాటి చెప్పారు ప్రపంచానికి. కాబట్టి ఆయన్ని ఎప్పటికీ కూడా మర్చిపోకూడదని మనందరం గుర్తు చేసుకొని ఇంకో కొన్ని 1000 సంవత్సరాల పాటైనా సరే ఆయన్ని గుర్తు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.